హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. క్యాబేజీ పప్పుని ఓన్లీ కందిపప్పుతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. దీంట్లో అయితే నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. చపాతీకి, రైస్కి, దోశకి దేనికైనా కాంబినేషన్గా సూపర్గా ఉందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం. ఒక కుక్కర్ని తీసుకొని దానిలో 3/4 కప్పు వరకు పచ్చెనగపప్పుని యాడ్ చేశాను. పచ్చెనగపప్పు వేయటం వల్ల ఈ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా 1 కప్పు కందిపప్పుని తీసుకొని అది కూడా అదే కుక్కర్లోకి యాడ్ చేసేసేయండి. పచ్చెనగపప్పులో ప్రోటీన్ అనేది ఫుల్ ఉంటుందండి. అలాగే కందిపప్పుతో చేసిన ఏ ఐటెం తినటం వల్లైనా మనకి రక్తం పడుతుంది. ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తర్వాత దీనిలో పప్పు అనేది మనకి వేలు పెట్టి చూస్తే మొదటి గణుపు ఉంటుంది కదా, అక్కడ వరకు వచ్చే వరకు కూడా వాటర్ని పోసుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది చక్కగా నానిద్ది, కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది. మూత పెట్టుకొని 1 గంట నాననిద్దాం. కందిపప్పు త్వరగానే నానతాయి కానీ పచ్చెనగపప్పు నానో కదా, అందుకని చూడండి 1 గంట తర్వాత చక్కగా పచ్చెనగపప్పు, కందిపప్పు నానిపోయినాయి. ఇది క్యాబేజీతో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక క్యాబేజీ గడ్డను తీసుకొని సన్నగా తరుక్కున్నానండి. ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. క్యాబేజీ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. తరుక్కున్న క్యాబేజీ ముక్కల్ని నానపెట్టుకున్న పప్పులో యాడ్ చేయండి. 2-3 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా తరిగేసుకొని కుక్కర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పప్పుకి ఉల్లిపాయ యాడ్ చేయొద్దండి, అంత టేస్టీగా ఉండదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా పెట్టేసుకున్నాను పైన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసి కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చారంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. తర్వాత లాక్ ఓపెన్ చూశాను, చక్కగా ఉడికిపోయిందండి పప్పు. దీంట్లో క్రిస్టల్ సాల్టు, కారం ఫుల్ స్పూన్ వేశాను. వెనిపేసుకోండి. క్యాబేజీ అనేది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుందండి. అంటే మనకి క్యాన్సర్ అనేది అసలు దరిచేరకుండా ఉండాలంటే క్యాబేజీతో చేసిన ఐటము వారానికి ఒకసారి ఏదో ఒకటి డెఫినెట్గా తినాలి. ఇలా మెత్తగా ఎనిపేసుకున్నాక పోపు కోసం ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. ఒక 2 గరిటెలు నూనె వేసుకున్నాను. పోపు గింజలు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి చీల్చి వేసుకున్నాను. అలాగే పోపు గింజలు, కరివేపాకు వేసానండి. అదేమో టపటపా పేలింది, భయమేసి పక్కకి వెళ్ళిపోయాను నేను. మీరు కూడా నవ్వుకొని ఉంటారు. అంత వేగినాక పోపు అనేది దాంట్లో కొంచెం లాస్ట్లో పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసినాక ఎక్కువసేపు కుక్ చేయొద్దు. జస్ట్ ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పులో ఈ పోపు మిశ్రమాన్ని వేసేసి చక్కగా గరిటెతో శుభ్రంగా కలిపేసేసుకోండి. కలుపుకున్నాక ఎక్కువసేపు మాత్రం ఉంచకండి అలాగా, ఎందుకంటే ఆ ఫ్లేవర్, పోపు ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక ప్లేట్తో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసేయండి. ఇలా క్యాబేజీ పప్పుని చేసుకోవటం వల్ల ప్రోటీన్ అందుతుంది, రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుందండి. చూడండి, మూత తీసి చూస్తే 5 మినిట్స్ తర్వాత యమ్మీ యమ్మీ క్యాబేజీ పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత గంట సింబల్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.